ప్రస్తుతం మనం విశాఖపట్నంలో విశాఖ మ్యూజియంలో భాగమైన హెరిటేజ్ మ్యూజియంలో అయితే ఉన్నాం. హెరిటేజ్ మ్యూజియం అనగానే మనకి తెలిసింది ఏంటంటే, గతంలో విజయనగరం రాజులు ఎవరైతే ఉన్నారో, రాజుల పాలన, ఆ పాలనలో వాడిన కవచాలవని, కత్తులవని ఇలా పలు రకాల వస్తువులు ఏవైతే రాజులు వాడేవారో అవన్నిటిని ఈ మ్యూజియంలో అమర్చడం జరిగింది. దాన్ని ఒకసారి మనం సందర్శిద్దాం. అదేవిధంగా సందర్శించే వాళ్ళని ఎలా అనిపించిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. విశాఖపట్నం అంటే కేవలం సముద్ర తీరం, పర్యాటక ప్రాంతాలే కాదు, చరిత్రను సజీవంగా భద్రపరిచిన అరుదైన సంపద కూడా. ఒకప్పుడు సముద్ర తీరాన శిథిలావస్థకు చేరుకున్న పాత డచ్ బంగ్లా నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియంగా చరిత్ర ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 1991 అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ మ్యూజియం కళింగాంధ్ర సంస్కృతి, భారత నౌకాదళ వైభవం, స్వాతంత్ర ఉద్యమ జ్ఞాపకాలు, రాజుల కాలం నాటి అరుదైన చారిత్రక వస్తువులను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యూజియంలోకి అడుగు పెట్టగానే సందర్శకులను ముందుగా ఆకర్షించేది హెరిటేజ్ గ్యాలరీ. బొబ్బిలి విజయనగరం సంస్థానాల రాజులు, రాణుల చిత్రపటాలు, వారు ఉపయోగించిన పట్టు వస్త్రాలు, ఆభరణాలు ప్రత్యేకంగా ప్రదర్శనలో ఉన్నాయి. రాజవంశాల జీవన శైలి, వారి కళా వైభవం, సంస్కృతిని ప్రతిబింబించే అనేక అరుదైన వస్తువులు సందర్శకులకు చరిత్రను కళ్ళ ముందు నిలబెడతాయి. అంతేకాదు, యుద్ధ వీరుల శౌర్యాన్ని చాటి చెప్పే ఆయుధాల విభాగం కూడా మ్యూజియంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వివిధ కాలాల్లో ఉపయోగించిన కత్తులు, కటారులు, ఈటెలు, తుపాకులు, ఇనుప కవచాలు, శరస్త్రాణాలు ఇక్కడ భద్రపరిచారు. గ్రీక్, రోమన్, వైకింగ్ శైలికి చెందిన యుద్ధ సామాగ్రి కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇవి అప్పటి యుద్ధ నైపుణ్యానికి, వీరుల శౌర్యానికి నిదర్శనాలుగా నిలిచాయి. దేశ చరిత్రకు సంబంధించిన అరుదైన జ్ఞాపకాలు కూడా ఈ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. మహాత్మా గాంధీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఉపయోగించిన రాతిబల్ల, స్వాతంత్రం అనంతరం నిర్మించిన తొలి భారతీయ స్టీమర్ ఓడ చారిత్రక వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అరుదైన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 1939 నుంచి 1945 మధ్య జరిగిన యుద్ధ కాలంలో జపాన్ సైన్యం విశాఖపట్నంపై విసిరిన 250 పౌండ్ల పేలని బాంబు షెల్ ను మ్యూజియంలో భద్రపరిచారు. అదేవిధంగా చరిత్ర పూర్వయుగ గ్యాలరీ బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలకు చెందిన రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు, పురాతన నాణేలు, ఎనామెల్ వస్తువులు భారతీయ నాగరికత వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక విశాఖ అప్పుడు ఇప్పుడు పేరుతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ నగర అభివృద్ధి ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకప్పుడు చిన్న ఓడరేవు పట్టణంగా ఉన్న విశాఖ నేడు అంతర్జాతీయ స్థాయి మహానగరంగా ఎలా రూపాంతరం చెందిందో ఈ చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యుద్ధ వీరుల శౌర్యగాథలు, రాజవంశాల వైభవం, స్వాతంత్ర సమర చరిత్ర, విశాఖ నగర పరిమాణాన్ని ఒకే చోట పరిచయం చేస్తున్న ఈ విశాఖ మ్యూజియం చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన అరుదైన వారసత్వ కేంద్రంగా నిలుస్తుంది. చూసారు కదండి, విశాఖపట్నంలో విశాఖ మ్యూజియంలో ఏదైతే మీరు ఈ మ్యూజియంలో చూసారో ఇవన్నీ విజయనగరపు రాజులవి, కత్తులు అవని, అదేవిధంగా మరి రాజుల కాలంలో వంటి ఆ కిరీటాలు, ఆ యుద్ధ వాతావరణంలో వారు వేసుకున్న ఇనప కవచాలు, ఇలా పలు రకాల ఫోటో ఫ్రేమ్స్, విశాఖపట్నం అందాలని ఇలా పలు రకాలు అన్నీ ఈ విశాఖ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రజలు గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం చాలా తక్కువ ఈ విశాఖ మ్యూజియంని అయితే విజిట్ చేస్తున్నారు. ప్రజలందరికీ దీని మీద అవగాహన కలగాలి, ఇది ఒకటి ఉందని చాలా వరకు బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తెలియట్లేదు. కాబట్టి వారికి కూడా విశాఖ మ్యూజియం ఉంది. అందులో విశాఖపట్నానికి సంబంధించి, విజయనగరం రాజులకు సంబంధించి ఆ చరిత్ర ఏదైతే ఉందో, ఎవరికి మర్చిపోలేని చరిత్ర, ఎల్లకాలం గుర్తుండాల్సిన చరిత్రని గుర్తు చేయడానికి అనేసి ఈ మ్యూజియం ఉంది. ప్రతి ఒక్కరూ దీనికి సందర్శించాలని పర్యాటకుల్ని, దీనికి సంబంధించి ఇది రానున్న రోజులు మరింత ప్రజలకి అందుబాటులో ఉండాలనే ప్రయత్నంతో చూస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.